హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి పచ్చిశనగపప్పు మరియు గోంగూర కలిపి కూర వండి మీకు ఎలా వండాలో చూపించడం అయితే జరుగుతుందండి. ఈ పచ్చిశనగపప్పు గోంగూర కూర చాలా రుచిగాను మరియు సింపుల్గా అయిపోయే కూర అండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కూర కూడాను. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే ఇందులో పప్పులు వేస్తున్నాం కాబట్టి వాటి కోసం చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట పిల్లలు కూడా. ఇది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి. అసలు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చిశనగపప్పు గోంగూర మంచి హెల్త్ బెనిఫిట్స్ కలిగిన కూర కూడా అండి. ఎందుకంటే మనం ఇందులో గోంగూర వేసాం కదా, గోంగూరలో ఐరన్ ఉంటుందని అందరికీ తెలుసు. అప్పుడప్పుడు మనం దీన్ని ఇంట్లో వండి పిల్లలకు పెడితే చాలా మంచిదండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు కూర ఎలా వండాలో ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి పచ్చెనగపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టాలండి. ఇప్పుడు అలానే గోంగూరను కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకొని వీటిని పొట్టు తీసి కడుక్కోవాలండి. తర్వాత వీటిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక బాండీ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించేసి అందులో కూరకు సరిపోయినంత ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, అలానే మినప్పప్పు, పచ్చిశనగపప్పు కూడా వేసి ఈ తాలింపు గింజలన్నిటిని కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా వచ్చాయండి, ఇలా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ముందుగా పచ్చిమిర్చి, తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు మొత్తం కూడా వేసి ఒకసారి ఇలా తిప్పుకోవాలండి. ఎందుకంటే ఆయిల్లో వేసాం కదా, మరి ఆయిల్ అంతా కూడాను వాటికి పట్టి మంచిగా ఆయిల్లో వేగుతాయి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించాలి. తర్వాత 2 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి ఎలా గోల్డెన్ కలర్లోకి వచ్చాయో. ఇప్పుడు దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను ఫ్రెష్గా దంచానండి, దాన్ని వేసుకొని తిప్పి మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మళ్ళా 2 మినిట్స్ తర్వాత మంచిగా పూర్తిగా వేగిపోయాయండి. ఇప్పుడు చూడండి ఇలా వేగాలి. ఇలా వేగడం వల్ల ఏమవుతుందంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి పచ్చివాసన అంతా పోతుందన్నమాట. ఇప్పుడు పసుపు కొంచెం వేసేసి ఆ పసుపు అంతా కూడా ముక్కలకు కలిసేటట్టు తిప్పుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి పచ్చెనగపప్పు ఉంది కదా, దాన్ని కొంచెం ఉడికించేసుకొని ఇలా తాలింపులో వేసేయాలండి. కొంతమంది ఉడికించకపోయినా పర్లేదు, నాకు టైం లేక నేను కొంచెం ఉడికించుకున్నాను. టమాటాలు తీసి ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని మనం తాలింపులో వేసేయాలన్నమాట. చూడండి ఇలా తాలింపులో వేసిన తర్వాత మళ్ళా ముక్కలంతా కూడాను కలుపుకోవాలి. ఇలాగా కలుపుకొని దాని మీద మూత పెట్టి మరి ఒక 2 నిమిషాలు మొత్తం కూడా మగ్గనిచ్చేయాలి. టమాటాలు చూడండి మగ్గినాయి అన్నమాట, వాటర్ కూడా బయటకు వచ్చింది. ఈ టైంలో మనం కడిగి పెట్టుకున్నాం కదా, కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరని కూడా ఈ టమాటాలు వేసినట్టు దానిలో వేసుకొని మూత పెట్టాలి. ఇది 2 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా తిప్పుకోవాలండి. ఈ గోంగూర మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉంచి తీసిన తర్వాత ఇగో చూడండి వాటర్ అంతా ఇలా పైకి వచ్చేటట్టు ఉడికింది. ఇప్పుడు మనకి కూరకు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది. దానిలో మళ్ళీ మన 2 టమాటాలు వేసాం కాబట్టి కొంచెం పులుపుగా ఉంటుంది. కొద్దిగా ఉప్పు అయితే మనకు ఎక్కువగానే పడుతుంది. మళ్ళీ మూత పెట్టి తీసి మనకు కూరకు సరిపోయినంత కారం వేసుకోవాలి. ఆ కారం మగ్గటానికి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా ఉంచినట్లయితే కారం మగ్గుతుందండి. మళ్ళీ మూత తీసి కూర అంతా కూడా కలుపుకోవాలి. కారం కూర అంతా కలిసేటట్టు ఇలా కలుపుకొని చూడండి
మళ్ళీ మూత పెట్టుకోవాలండి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకనిచ్చినట్లయితే ఇట్లా ఆయిల్ వాటరు అంతా పైకి వచ్చి మంచిగా ఉడికిందండి గోంగూర పచ్చిశనగపప్పు కూర అయితే. ఇప్పుడు దీన్ని తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకుంటే మనకు టేస్టీ రుచికరమైనటువంటి పచ్చిశనగపప్పు గోంగూర కూర అయితే రెడీగా అయిపోయిందండి. ఇది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.